వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఛానల్. బైనామియల్ థియరం 7th చాప్టర్. ఓకేనా? 7th చాప్టర్ ఇంటర్ మ్యాథ్స్ అమ్మా. ఓకే, ఎక్సర్సైజ్ 7th ఏ. ఆల్రెడీ ఫస్ట్ రోమన్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ను ఫస్ట్ ప్రాబ్లమ్ అయిపోయింది. సో ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను నేను దీనికి ఫార్ములా ఏంటో. ఫార్ములా ఏది యూస్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంట్రొడక్షన్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఫార్ములా ఏంటది చూడండి ఒకసారి. చూడండి సొల్యూషన్ బై యూజింగ్, ఫస్ట్ రాసేసుకోండి, బై యూజింగ్ బైనామియల్ థీరం. బైనామియల్ థీరం. ఓకేనా? ఓకే, సో ఏంటి ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఎందుకంటే మైనస్లో ఉంది కదా ఫార్ములా ఇది. ఓకేనా? ఎన్సి 0 ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్సి 1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 బి. ఫార్ములా వచ్చేయాలమ్మా, బై హార్ట్ చేయండి ఫార్ములా. ప్లస్ ఎన్సి2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 బి స్క్వేర్. ఓకే, మైనస్ ఎన్సి3 ఏ పవర్ ఎన్ మైనస్ 3 బి క్యూబ్. ఓకేనా? ప్లస్ ఆన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. ఓకే, ఇంటూ ఎన్సిఎన్ బి పవర్ ఎన్. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములా యూస్ చేసి చేస్తాం. ఏ అంటే ఎంత? 2/x, బి అంటే x/2, ఎన్ అంటే 5. ఓకేనా? ఇవి వాల్యూస్. ఓకే, సో రాయండి. 2/x మైనస్ x/2 హోల్ పవర్ 5 అంటే ఎంత? 5c 0. ఓకే, ఓకేనా? ఏ పవర్ ఎన్ అంటే ఎంత ఇక్కడ? 2/x. ఓకేనా? 2/x హోల్ పవర్ ఎన్ అంటే ఎంత? 5. ఓకే, సరిపోయిందా? nc1 అంటే 5c1 ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో 2/x హోల్ పవర్ 5 మైనస్ 1. బి అంటే ఎంత? x/2. ఓకేనా? ప్లస్, ఓకే అర్థమవుతుందా? నెక్స్ట్ 5c2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 అంటే 2/x హోల్ పవర్ 5 మైనస్ 2. నెక్స్ట్ బి అంటే x/2 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? మైనస్ 5c3. ఓకే, 2/x హోల్ పవర్ 5 మైనస్ 3. బి అంటే x/2 హోల్ క్యూబ్. ఓకేనా? ప్లస్ 5c4. ఎంతవరకు వేయాలి? 5 వరకు వేయాలి. 2/x హోల్ పవర్ 5 మైనస్ 4 కింద వేసాను. నెక్స్ట్ నేను చూడండి. నెక్స్ట్ x/2 హోల్ పవర్ 4 మైనస్ 5c5. ఓకేనా? 2/x హోల్ పవర్ ఇది ఉండదు, నెక్స్ట్ ఇదే ఉంటుంది కదా, x/2 హోల్ పవర్ 5. ఓకేనా? సరిపోయిందమ్మా? సో 5 మైనస్ 5 అంటే ఎనీథింగ్ పవర్ 0, 1 అయిపోతుంది కదా, ఇంకా వాల్యూ ఉండదు. సో ఫస్ట్ 5 అంటే 1, 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 టైమ్స్. 2 ఇంటూ 2 అంటే 4. 4 ఇంటూ 2 అంటే 8. 8 ఇంటూ 2 16. 16 ఇంటూ 2 32. ఓకే, 32/x/5. ఓకేనమ్మా? మైనస్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదంతా 5. 5c1 అంటే 5 కదా, 2 పవర్ 4 బై నెక్స్ట్ స్టెప్లో వేద్దాం, x/4. ఓకేనా? x/2 ఇంటూ నెక్స్ట్ ప్లస్ చూడండి ఇక్కడ 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. ఓకేనా? 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 పవర్ 5 మైనస్ 2 అంటే 2 క్యూబ్ బై x క్యూబ్. ఇది x స్క్వేర్ బై 2 స్క్వేర్. ఓకేనా? అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ 5c3 కదా, 5c3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనా? 2 పవర్ 5 మైనస్ 2 అంటే ఎంత? 5 మైనస్ 3 అంటే ఎంత? 2 కదా. సో బై 2 స్క్వేర్ బై x స్క్వేర్. నెక్స్ట్ ఇది x క్యూబ్ బై 2 క్యూబ్. ఓకేనమ్మా? ప్లస్ కింద వేస్తున్నాను చూడండి. నెక్స్ట్ 5c4. 5c4 అంటే తెలుసు కదా, 5 కదా వాల్యూ. ఓకేనా? 5c4 వాల్యూ ఎంత? 5 కదా. ఓకే, 5 2 పవర్ 5 మైనస్ 4 అంటే 1 అంటే 2 పవర్ 1. సో x/1 అంటే 1 కదా. ఇది x/4 బై 2 పవర్ 4. ఓకేనా? మైనస్ 5c5 అంటే 1 ఇంటూ x/5 బై 2 పవర్ 5. నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. ఓకేనా? సో చూడండి 32/x/5 మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేసేయండి. 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 క్యూబ్ అంటే ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది x.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి. 2 స్క్వేరు ఒక 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ స్క్వేరు ఒక 1 టైం క్యాన్సిల్ అయింది కదా. ఎక్స్ అంటే ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 క్యూబ్ ఇక్కడ 2 టైమ్స్, ఇది ఎక్స్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్సే. ఓకే, మల్టిప్లై చేసేద్దాం మిగతామని. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 2/4లో 2 క్యూబ్ కదా, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే ఎంత, 2 × 2 × 2, 2 × 2 అంటే 4, 4 × 2 8. ఇక్కడ ఎంత వస్తుంది, 8 × 5 అంటే 40 కదా, 40. నెక్స్ట్ బై ఎంత వచ్చింది, ఎక్స్ క్యూబ్. ఓకేనమ్మా, ప్లస్ నెక్స్ట్ చూడండి. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకేమైనా ఇక్కడ ఏముంది, 5 × 2 ఇక్కడ. ఓకే ఒక 2. ఓకే 2 × 2 4, 4 × 5 అంటే 20. ఓకేనా 20. నెక్స్ట్ ఇంకేమైనా వచ్చిందా, డినామినేటర్లో ఎక్స్ మిగులుతుంది. ఓకే అంతే. నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 × 2 10 అంతే కదా. 3 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 1 2 మిగులుతుంది కదా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో 5 × 2 2 × 2 ఓకే అంటే 20. ఇక్కడ కూడా 20 బై చూడండి ఒకసారి ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 5 × 2 10. ఇక్కడ బై 10/2 వస్తుంది అంటే 5 వస్తుంది. 10/2 అంటే 10/2 కదా, అంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ 10 అమ్మా, 5 × 2 10 కదా, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 ఉంది ఒకటి. ఓకే 10 ఈ 2 క్యాన్సిల్ చేసేయండి, ఇంకేం గొడవ ఉండదు. ఓకే 5 వస్తుంది. ఓకేనా, సరిపోయిందా. బై ఇంకేముంది, ఇక్కడ ఎక్స్ మిగిలింది. ఓకేనా, ప్లస్ ఇక్కడ చూడండి 5. నెక్స్ట్ ఈ 2/2 క్యూబ్ వచ్చింది, ఈ 2/5 ఉంది ఇక్కడ. ఓకేనా 5. ఒకసారి చూడండి, ఇక్కడ 5/8 వస్తుందా చూడండి ఒకసారి. ఇదంతా ఇది ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఒక 2 క్యాన్సిల్ అయ్యింది కదా, అంటే 2 స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. 2 స్క్వేర్ 2/5. ఓకే చూడండి ఇక్కడ 2 క్యూబ్ కదా, 8 వస్తుంది. ఓకేనా, అంటే ఏంటి 5/8. ఓకే ఎక్స్ క్యూబ్. ఓకేనా, సరిపోయింది కదా. నెక్స్ట్ 1 x⁵ బై 2/5 అంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 అంటే 16, 16 × 2 32. ఓకేనా, చూడండి ఒకసారి మళ్ళీ వేద్దాం ఆన్సరు. 32 మైనస్ ఓకే 40 ఓకే ఎక్స్ క్యూబ్ ప్లస్ 20/x. ఓకేనా, మైనస్ సారీ ఇక్కడ 5x వచ్చింది కదా, ఈ 5 × x మిగిలింది కదా, ఇక్కడ 5x వేయలేదు. ఒక్కసారి ఇక్కడ 5x. ఓకేనా, ప్లస్ మైనస్ 5x ప్లస్ ఇది వచ్చింది మిగిలింది. నెక్స్ట్ 5/8 ఎక్స్ క్యూబ్ ప్లస్ x⁵ 32. ఓకేనా, ఇదే ఆన్సర్. ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ -5x వచ్చింది, ఇక్కడ ఇది ఈ వాల్యూ -5 కదా, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 5 మిగిలింది, 5 × x మిగిలింది. ఓకేనా, అది ఓకే -5x ప్లస్ 5x³ 5/8 x³ ఈ వాల్యూ x⁴5/2/5 అంటే 32. ఓకేనా, అర్థమైందమ్మా. ఓకే సో ఈ ఫార్ములా వేసి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా. a-b⁴n ఫార్ములా అమ్మా. NC0 a⁴n మైనస్ NC1 a⁴n -1 b ప్లస్ NC2 a⁴n -2 b². ఓకే మైనస్ NC3
ఏ పవర్ ఎన్ మైనస్ 3 బీ క్యూబ్ ప్లస్ ఆన్ -1 హోల్ పవర్ ఎన్ ఎన్సీఎన్ బీ పవర్ ఎన్, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూస్ చేసి ఎక్స్పెండ్ చేసి చేస్తాం అంతే. నెక్స్ట్ అలా ఫాస్ట్గా చేస్తూ ఉంటే మీకు కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ మీద క్లియర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి, థర్డ్ ప్రాబ్లం. ఓకే, సో 2x మైనస్ 3 హోల్ పవర్ 6 బై యూజింగ్ ఏంటి బైనామియల్ థియరమే యూజ్ చేయాలి. ఫార్ములా తెలుసు కదా, ఏ మైనస్ బి హోల్ పవర్ అండ్ బై హెడ్ చేసిన ఇది కంపల్సరీ రావాలి. ఈ ఫార్ములా మీకు NC0 ఏ పవర్ ఎన్ మైనస్ NC1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 బి ప్లస్ NC2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 బి స్క్వేర్ మైనస్ NC3 ఏ పవర్ ఎన్ మైనస్ 3 బి క్యూబ్ ప్లస్ ఆన్ -1 హోల్ పవర్ ఎన్ NCN బి పవర్ ఎన్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫార్ములా ప్రాబ్లంలో ఏ అంటే ఎంత 2x, బి అంటే 3, ఎన్ అంటే 6. ఓకేనా? సో ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. ఓకేనా? 6 ఎంతది 6 NCN అంటే 6 కదా, 6C0 ఏ పవర్ ఎన్ అంటే 2x హోల్ పవర్ 6. ఓకేనా? మైనస్, ఓకే అర్థమవుతుందా, మైనస్ NC1 అంటే 6C1 2x 6 మైనస్ 1. ఓకేనమ్మా? నెక్స్ట్ బి వాల్యూ ఎంత 3. ఓకే, ప్లస్ NC2 అంటే 6C2 2x హోల్ పవర్ 6 మైనస్ 2 3 స్క్వేర్. ఓకేనా? మైనస్ NC3 అంటే 6C3 2x 6 మైనస్ 3 3 క్యూబ్. ఓకే, ప్లస్ కింద వేద్దాం, ప్లస్ 6C4 2x హోల్ పవర్ 6 మైనస్ 4 బి అంటే ఎంత 3 పవర్ 4. ఓకేనా? మైనస్ 6C5. ఓకే అర్థమవుతుంది కదా, 2x హోల్ పవర్ 6 మైనస్ 5 3 పవర్ 5. ఓకేనా? మైనస్ 6C6 ఎంత 3 పవర్ 6. ఓకే, అర్థమైందమ్మా? అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనకి ఇక్కడ 6 ఇచ్చారు కదా, పెద్దది కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 6C0 నుంచి వేసుకోవాలి. ఓకేనా? మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా వస్తాయి. ఓకే, సో సింప్లిఫై చేయడమే. ఓకేనా? 6C0 అంటే 1 కదా, 1 ఇంటూ 2x హోల్ పవర్ 6 అంటే ఎంత 2 పవర్ 6 అంటే ఎంత 2 ఇంటూ 2 అంటే 4. ఓకేనా? 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. సో 16 ఇంటూ 2 32, 32 ఇంటూ 2 64. సో 64 ఎంతది ఎక్స్ పవర్ 6 మైనస్, ఓకేనమ్మా, మైనస్ 6C1 అంటే 6 కదా, 2 పవర్ 5 కదా, 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఇక్కడ వాల్యూ వేసేచ్చు కదా మనం 32 అని. 2 పవర్ 5 అంటే 32. సో 3. నెక్స్ట్ దాంట్లో x మైనస్ 6 మైనస్ 1 అంటే 5 కదా, 3. నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 6C2 అంటే ఎంతమ్మా 6 ఇంటూ 5 కదా బై 2 ఇంటూ 1. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి జాగ్రత్తగాను, 2 పవర్ 4 కదా, 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ పవర్ 4. ఓకే, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. ఇవన్నీ ఇంటూలేమా? ఓకేనా? ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ చూడండి 6C3 అంటే ఎంతమ్మా 6 ఇంటూ 5 ఇంటూ 4. ఓకేనా? 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, 6 మైనస్ 3 అంటే 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8 వేసేద్దాం. ఓకేనా? 8. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్. ఓకే, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 9 ఇంటూ 3 అంటే 27. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ రండి, ప్లస్ 6C4 అంటే 6 ఇంటూ 5 కదా, అంతే కదా. ఓకే, ఓకేనా, 6 ఇంటూ 5 ఇంటూ చూడండి ఒకసారి,
6 ఇంటూ 4 అంటే ఎంత 2 ఇంటూ 1 కదా 2x పవర్ 6 - 4 అంటే 2 స్క్వేర్ అంటే 4 ఓకే ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా 3 పవర్ 4 అంటే ఎంత 3 ఇంటూ 3 అంటే 27కి 3 చేయండి అంటే ఎంత 81 ఓకేనా మైనస్ నెక్స్ట్ 6c5 అంటే ఎంత 6 కదా 6 - 1 అంటే 2 కదా ఓకేనా 6 - 1 ఎక్స్ పవర్ 1 వస్తుంది ఓకేనా 3 పవర్ 5 అంటే 81 ఇంటూ 3 ఎంతమ్మా 3 1s are 3 3 8s ఎంత 243 ఓకేనా 243 అలా పెట్టండి మైనస్ చూడండి ఇక్కడ వాల్యూ ఎంతది 1 అవుతుంది 3 పవర్ 6 అంటే మళ్ళీ ఎంత వస్తుంది 243 ఇంటూ 3 కదా 343 ఇంటూ 3 మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 3 3s are 9 ఓకేనా 3 4s 12 ఓకే 1 ఉంటుంది 3 2s are 6 6 + 1 7 అంటే 729 అనమాట ఆన్సర్ ఓకేనా లాస్ట్ వాల్యూ చూడండి ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 64 ఎక్స్ పవర్ 6 ఓకేనా ఇది ఓకే కదా ఓకే నెక్స్ట్ ఇదంతా మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 32 మల్టిప్లై చేసేయండి 6 2s are 12 ఓకేనా 1 ఉంటుంది 6 3s are 18 + 1 190 కదా 192 ఇంటూ 3 అంటే 576 ఓకే 576 ఎక్స్ పవర్ 5 మొత్తం మల్టిప్లై చేసి వేసాను అంతే ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి 5 ఇంటూ 3 ఎంత 15 ఇంటూ 16 ఇంటూ 9 మల్టిప్లై చేసేయండి దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే ఓకే మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది దీని ఆన్సరు 15 కదా 2160 ఓకేనా 2160 వస్తుంది ఆన్సర్ ఎక్స్ పవర్ 4 ఓకే మైనస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు కదా మల్టిప్లై చేసేయడం మొత్తం అంతా మల్టిప్లై చేసేయండి 6 ఇంటూ 5 30 ఇంటూ 2 60 నెక్స్ట్ 27తో మల్టిప్లై చేయండి ఓకేనా ఇది 29 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఓకే సో మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ చూడండి -4320 ఓకేనా మల్టిప్లై చేసి వేయండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే ఎక్స్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేమీ క్యాన్సిల్ అవ్వవు ఓకేనా ఓకే నెక్స్ట్ దీని వాల్యూ ఏమవుతుందంటే చూడండి మల్టిప్లై చేస్తే మొత్తం వాల్యూస్ అని 4860 ఓకేనా మల్టిప్లై చేయండి ఒకసారి మీరు ఎక్స్ స్క్వేర్ వస్తుంది మల్టిప్లై చేసుకోండి ఓకేనా ఇక్కడ ఎక్స్ వస్తుంది 6 ఇంటూ 12 ఇంటూ సంథింగ్ దీని వాల్యూ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 2916 వస్తుంది ఓకేనా ఎక్స్ ఓకే -729 ఇది ఆన్సర్ ఓకేనా అర్థమైందమ్మా సో ఇక్కడ మల్టిప్లై చేసి వేయండి నేను డైరెక్ట్గా మల్టిప్లై చేసాను ఆల్రెడీ ఇక్కడ వేసాను ఓకేనా ఓకే అర్థమైందా సో జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా బైనామియల్ థియరం బై హార్ట్ చేసి ఫస్ట్ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీటిని మల్టిప్లై చేసుకుంటూ వేయడమే అంతే ఓకే అర్థమైందా సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఓకే 60 2 ఏ అంటే 2x అమ్మ బి అంటే 3 ఎన్ అంటే 6 సో 6 ఉంది కాబట్టి 6 వరకు వేయాల్సిందే మనం ఓకేనా ఓకే సో ఇదే ఆన్సర్ ఓకే అర్థమైందా సో ఇది లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒక ప్రాబ్లం తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ చేయగలరమ్మా జస్ట్ ఈ ఫార్ములా మీకు మైండ్లో గుర్తుండాలి బై హార్ట్ చేయాల్సిందే కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ